వెల్కమ్ టు నెంబర్ వన్ సతీష్ నాయుడు. విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అంటూ గత 3.5 సంవత్సరాల నుంచి దాని మీద యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి చూసుకుంటుంటే ఇక్కడ మనకి రమణమూర్తి గారు ఉన్నారు. ఈయన ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ గా ఉన్నారు. అయితే నిన్న వరకు కూడాను విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ నీడలు ఉన్నాయి. అయితే నిన్న ఒక 4,000 మందిని ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని తీసుకుంటూ తల ఉగ్గిందనేసి అనుకున్న సందర్భంలో ఇప్పుడు చూస్తే అంటే అది ప్రైవేట్ ఉద్యోగులు వస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళు పొమ్మను లేక పొగ పెడతా ఉన్నారన్న ఒక నినాదం కూడా వినిపిస్తుంది. అసలు దాని గురించి ఏంటంటే పూర్తి వివరాలు మనం రామమూర్తి గారిని అడుగుదాము. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు అక్కడ నినాదం చూసుకుంటే నిన్నటి వరకు కూడాను ఒక 4,000 మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు మళ్ళీ వెనక్కి తీసుకుంటుందో లేదు, కొంచెం ఒక తల దించారు, కేంద్ర ప్రభుత్వం వెనక్కి వస్తుందన్న నినాదాలు కూడా నేను వినిపించినాయి. ఇవాళ చూసుకుంటే మళ్ళీ అసలు లేదు, అది ప్రైవేట్ ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు, అది గవర్నమెంట్ ఉద్యోగస్తులు వేరే దగ్గర పంపించారన్న మాటలు కూడా వినిపిస్తున్నారు. సార్ నేను ఏ రకంగా తీసుకున్నాను అంటే యాక్చువల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని దాని ఉన్న స్ట్రక్చర్ ని బలహీనపరచాలని చెప్పి కేంద్రం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేయాలని చెప్పి తలపెట్టింది. అయితే ఏ రోజైతే మనం ఉద్యమం మొదలైందో, ప్రజా ఉద్యమం మొదలైందో దానికి తలవగ్గి ఇది చాలా కార్చిచ్చులాగా విస్తరించే ప్రమాదం ఉందని చెప్పి భయపడిన తర్వాతే ఈ 4,290 మందిని తీసేయడానికి వెనుకాడి మళ్ళీ పాస్ ఇష్యూ చేసి జరిగింది. ఎందుకంటే 4,290 మంది ఒకేసారి రోడ్డు మీద పెడితే విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసు. ఆ మాత్రం ప్రభుత్వానికి తెలియదా? ఎలా చేస్తారు? ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పి ఆ నినాదంతో ఈవేళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోతే పోయారు, ఉన్న ఉద్యోగాలను కూడా తీసేసే పరిస్థితి కల్పిస్తే మాత్రం ప్రజలు సహించే పరిస్థితులు అయితే లేరు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఇంకోటి, దీన్ని బలహీనపరచడం కోసమే 2,500 మందిని విఆర్ఎస్ ఇచ్చేయాలని, 500 మందిని ఛత్తీస్గఢ్ పంపించేయాలని, అంటే ఇక్కడ పని లేదు అందుకని ఉద్యోగులు ఎక్కువైపోయారు అంటున్నారు. మరి ఇదే ఉద్యోగులతోటి మనం రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసిన రోజులు మనకు గుర్తులేదా? 2021 వరకు కూడా ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఎలా నడిచిందో వీళ్ళకి గుర్తులేదా? ఇవాళ వరకు కూడా లాభాల్లో నడవడానికి కానీ దీనికి విశాఖపట్నంకి ఎప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ₹1 అయినా సరే సహాయం చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఇవాళ వరకు ఇప్పుడు కూడా అడగలేదు కదా. ఎంత అడుగుతున్నాం? 10,000 కోట్ల రూపాయలు అడుగుతున్నాం. 10,000 కోట్లు నిన్న కాక మొన్న అదానికి 23,000 కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంత అలాంటి దానికి 10,000 కోట్ల రూపాయలు సహాయం చేయలేదా? అంటే దీన్ని ఎవరో ఒకరికి కారు చౌకగా అమ్మే ఉద్దేశంతో ఇది మనం చంపేయాలని కుక్కకి పిచ్చి కుక్కని ఎలా పేరు పెడతారో దీన్ని ఇలాగ నష్టాలు వస్తుందని ప్రజల్లో ఒక ప్రచారం చేసి దాని ద్వారా అమ్మడానికి ప్రయత్నిస్తుంది. అయితే మన కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కూడా వచ్చి అంటే మనం కూడా అంత ముందు కూడా వచ్చారు, 45 రోజులు మీకు శుభార్త చెప్తా ఉంటున్నారు. మన లోకేష్ కూడా వచ్చినప్పుడు వీళ్ళందరితో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలతో ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. నాన్నగారితో మాట్లాడతాను, ఇది ప్రైవేటీకరణ చేయకుండా చేస్తామని అంటా ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే ఇది ఏ రకంగా తీసుకొచ్చారు అంటే లోకేష్ గారు మాట్లాడినప్పుడు ఎలక్షన్ ముందు వచ్చారు లోకేష్ గారు, అప్పుడు నాన్నగారితో మాట్లాడాలని అనలేదు. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని అవార్డు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ ఎలక్షన్ లో వచ్చారు, అధికారంలోకి వచ్చారు, గెలిచిన తర్వాత నాన్నగారితో మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని మీద స్టాండ్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. దీన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. ఈ ఇష్యూలో ఏంటంటే మనకి ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకంటే మేము అంచనా ఇచ్చేది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ థర్డ్ ఫేజ్ కూడా రన్నింగ్ లోకి వస్తే ఇంకొక 7,000-8,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే నిర్వాసితులు 8,000 మందికి ఇంకా పెండింగ్ లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న నిర్వాసితులకి పర్మనెంట్ ఉద్యోగాలు అవుతాయి అని మేము ఆలోచన చేస్తున్న సమయంలో అసలు ఉన్న ఉద్యోగాలందరినీ కూడా తీసేసి అందరినీ బలహీనపరిచేసి ఇది చేయాలన్నది కరెక్ట్ కాదు. ఇవాళకైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, మీకు తగినంత బలం ఉంది రాష్ట్రంలో, అలాగే జనసేనకు కూడా తగినంత బలం ఉంది. ఈ బలాన్ని ఉపయోగించుకొని బీజేపీ మాయమాటలు నమ్మి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా మోసపోయాడో మరి మీరు అలా మోసపోవద్దు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ మాటలు నమ్మి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్వీర్యం చేశారు. అందువల్ల దానికి పర్యవసానంగానే ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. అత్యధిక కేవలం ఉత్తరాంధ్ర మొత్తం ఏకధాటిగా మీ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించింది. ఇవాళ మరి తెలుగుదేశం కూటమి కూడా అదే పని చేస్తే రేపు వచ్చే ఎన్నికల్లో మీకు కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు
ఇంత ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ చేయలేము అనేసి ఒకదంతగా మాట్లాడిన సందర్భాలు చూసాము. ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దాని మీద ఎలాగంటారు? చెప్తా, మోడీ మాటకు తల ఒగ్గి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మోడీ ఏం చెప్తే అది చేస్తున్నారు. మోడీ కాళ్ళ కింద బానిసల్లాగా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ మాత్రం ఎవరికి బానిసలు కారు. వాళ్ళు పోరాటం చేస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకుంటారు. ఇప్పుడు నిన్న చింతామోహన్ గారు, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సార్ విశాఖపట్నంలో. ఆయన మాట్లాడుతూ ఏమంతా కింగ్ మేకర్ అంతా చంద్రబాబు నాయుడు గారే, ఆయనతో ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇక్కడ ధర్నాలు చేయడం కాదన్నట్టు కూడా వ్యాఖ్యానిస్తారు. దాన్ని ఎలా? మోడీ గారిని అడిగేంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అనుకుంటారు. ఎందుకంటే మోడీ గారు ముందే స్టీల్ ప్లాంట్ ని ఒప్పందం చేసుకున్నారు, స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడవద్దు అని. ఆవేళ జగన్మోహన్ రెడ్డితో చేసుకున్నారు, ఇవాళ తెలుగుదేశం పార్టీతో కూడా చేసుకున్నారు. ఎందుకంటే మీరు చూడండి, పార్లమెంట్ లో బేషరతుగా బీజేపీకి చేయని అటు వైసీపీ చేస్తుంది, ఇటు తెలుగుదేశం చేస్తుంది. బీజేపీ వాళ్ళు కూడా అంత మనస్ఫూర్తిగా చేయరు మోడీకి సపోర్ట్. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తుంది, జనసేన చేస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా మోడీకి లోబడిపోయి ఉన్నారు, లోపాయికారిగా ఒప్పందం చేసుకుని ఉన్నారు. ఈ ప్లాంట్ మోడీకి అభిష్టం ప్రకారంగానే ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు వీళ్ళు దాన్ని వ్యతిరేకించలేకపోతున్నారు. సార్ ఇప్పుడు గత ప్రభుత్వం ఎలాగ వ్యతిరేకించలేకపోయింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండి కూడా వ్యతిరేకించలేకపోతుంది. ఫైనల్ ఎండింగ్ అంటే ఎక్కడ పడుతుంది సార్? ఎండింగ్ ప్రజా ఉద్యమం మొదలవుతుంది. ప్రజలు ఇప్పుడు ఈ గాల్లోనేమో బీజేపీతో పాటే కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటే మోడీకి పట్టిన గతే, ఆంధ్రప్రదేశ్ లో మోడీకి పట్టిన గతే ఈ రెండు పార్టీలకి పడతాయి. అది అప్పుడు ప్రజా ఉద్యమం ద్వారా దాన్ని తేల్చుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సిద్ధంగా ఉంది. ఇప్పుడు శైలిలో కలుపుతారనేసి అంటూ వినిపిస్తున్నాయి కదా సార్, అది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? శైలిలో కలపాలి అన్నది పరిష్కారం కాదు. ఎందుకంటే ముందు ఫ్యాక్టరీని బతికించాలి. ఇప్పుడు నేను ఆకలితో అలంటిస్తూ నేను చాలా ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టాలి. అంతేగాని నేను ఆడికి పెంచుకోవడానికి ఈడికి ఇచ్చేస్తాను, ఆడికి ఇచ్చేస్తాను, పెంచుకోవడానికి ఇచ్చినట్టే శైలికి ఇవ్వడం అంటే. అంతే, ముందు బతికించమని అడుగుతున్నాం మనం, తర్వాత సంగతి తేలుతాం. ముందు స్టీల్ ప్లాంట్ బతికించాలంటే 10,000 కోట్లు కావాలి. 10,000 కోట్లు ఇవ్వండి, ముందు బతికించండి. ఆ తర్వాత శైలికి ఇస్తామా ఏం తెద్దాం తర్వాత ఇది. అప్పుడు నేను 10,000 కోట్లు ఇస్తే రేపటి నుంచే లాభాలు నడుస్తుంది. ఇది ఎవరి శైలికి అది ఎవరికి అప్పచెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు మీరు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ పార్టీ పెట్టారు కదండి, ఉత్తరాంధ్రకి ఒక కేంద్ర బిందువు స్టీల్ ప్లాంటేనండి. ఇప్పుడు మనకు వనరులు ఉండి వెనకబడిన ప్రాంతం అంటే ఉత్తరాంధ్ర అనేసి అందరికీ సంగతి తెలిసిందండి. దాని గురించి ఏమన్నా మరి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి గతంలో గౌతులచ్చన్న గారు, బొడ్డేపల్లి గారు, లేకపోతే తెన్నేటి శ్రీనాథ్ గారు, వివి రావణ గారు, ఇటువంటి మహామహా నాయకులు ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండేవారు. ఈవేళ ఉన్న నాయకులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ చేసి ఉత్తరాంధ్ర అభిష్టం మేరకు నడవట్లేదు. ఉత్తరాంధ్ర ప్రజల అవసరాలు వాళ్ళకి అవసరం లేదు, ఉత్తరాంధ్ర తాలూకా ప్రాజెక్టులు అవసరం లేదు. అందువల్ల వాళ్ళు ఎప్పుడైతే రాజకీయ ప్రజాప్రతినిధులు బలహీనం అయిపోయారో ఈవేళ ఉత్తరాంధ్ర నేచురల్ గా వెనుకబడి పడిపోయింది. ఈ వెనుకబాటుతనాన్ని పోగొట్టడం కోసమే ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ అనేది ఆవిర్భవించింది. ఇక మీద ఉత్తరాంధ్రకి జరిగే ఏ అన్యాయమైనా సరే వాళ్ళని ఎదిరించడానికి సిద్ధంగా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటున్నారు సార్? అభివృద్ధికి ఒక్కొక్క ప్రాజెక్ట్, ఇప్పుడు శ్రీకాకుళం యూనిట్ ఉంది, విజయనగరం యూనిట్ ఉంది. ఎక్కడ ఈవేళ మేము గ్రామాల యూనిట్స్ ని స్టార్ట్ చేస్తాం. అక్కడ కొన్ని సమస్యలు వాళ్ళు ఏదైతే దృష్టి తీసుకొస్తారో దాని మీద పనిచేయడానికి మేము ఇప్పుడు 1,00,000 మంది ఈ సంఘంలో సభ్యత్వం తీసుకుంటున్నారు. ఈ 1,00,000 మంది ఇక మీద ఇక్కడ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మాకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే దాని మీద ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ స్పందిస్తుంది, దాని మీద పోరాడుతుంది, దాన్ని సంగతి తీర్చేంత వరకు కూడా పోరాడుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కావాల్సింది ఏమంటారు సార్? అంటే ప్రభుత్వం నుంచి మనం తీసుకోవాల్సింది ఏమున్నాయి? ఇక్కడ చాలా వనరులు ఉన్నాయి. ఈ వనరుల్ని ఉపయోగించి దీన్ని అభివృద్ధికి పెట్టుబడులు కావాలి. ఇవాళ ఐటీ సంస్థలు కావాలి. ఇక్కడ తర్వాత మనకున్న ఖనిజాలను పరిరక్షించుకోవాలి. ఇవాళ ఉన్న బాక్సైట్ ని వాటిని కూడా ఇక్కడి నుంచి తరలించేసి ఎక్కడికో పంపించేసి ఎవరికో ప్రైవేట్ వాళ్ళందరికీ కూడా కట్టబెడుతుంటే ఇవాళ గిరిజనులందరూ కూడా ఏ ఉపాధి లేకుండా అన్యాయంగా బలైపోతున్నారు. అందరూ అక్కడంతా వాటర్ లెవెల్స్ కూడా పాడైపోయి నీటి కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయి ఎంతో మంది చనిపోతున్నారు. ఇవాళ దీని మీద ఎవరైతే నిపుణులు అయితే ఉన్నారో వాళ్ళ తర్వాత అధ్యయనం చేయించి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనే దాని మీద ఇవాళ స్టీల్ ప్లాంట్ వస్తుంది. అశోక్ రావు గారితో మాట్లాడాం ఢిల్లీలోను, కేఎల్ రావు గారిపై, అలాగే మన ఈఎస్ శర్మ గారితో మాట్లాడాం. ఇలాగ అందరు మేధావులతో ఒపీనియన్ తీసుకుని దీని పరిష్కారం ఏంటి అనేది మేము మా అంతటి మేము చేయట్లేదు. మేధావులందరినీ కూడా సమీకరించి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళతో నెగోషియేట్ చేసి
వాళ్ళ అభిప్రాయాన్ని ఒక ఒక మాట మీద తీసుకొచ్చి, అంటే ఎప్పుడైనా డిమాండ్ విషయంలోనూ ఏకాభిప్రాయం ఉండాలి తప్ప భిన్నాభిప్రాయాలు ఉండకూడదు అనేది మా ఉద్దేశం. అందుకని ఒకరు చేయలేని, లేకపోతే ఒకరేమో దీన్ని సంపూర్ణంగా ఉన్నారు. మా ఉద్దేశం అంటే దీన్ని బతికించాలి. ముందు బతికించిన తర్వాత ఏంటో దాని స్వరూపం ఎలా మారుతుందో చూద్దాం. కన్వీనర్ రామమూర్తి గారు మాటలు మనం విన్నాము. వీళ్ళేదో ప్రైవేటు ఉద్యోగస్తుల్ని నామమాత్రంగా తీసుకొని పొమ్మలేక పొగబెడతా ఉన్నారు ఈ పక్కన. ఇదంతా కూడా జరిగేది కాదు. వాళ్ళతో మన స్పష్టీకరణ రావాలి, కేంద్రం నుంచి స్పష్టీకరణ రావాలి. వీళ్ళందరూ కూడాను మోదీకి తొత్తులుగా ఉన్నారు. చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ తొత్తులుగా ఉన్నారని ఆయన ఎలా చేస్తున్నారు. మా ఉద్యమం దీంతోనే కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము పాల్పడతామని ఆయన చెప్తా ఉన్నారు. కెమెరాన్ రామకృష్ణతో సతీష్ నాయుడు, నంబర్ 1 విశాఖపట్నం.